హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు రైల్వే నుంచి డిఫరెంట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఇచ్చారనమాట. సో మోస్ట్లీ అన్ని ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ అనేవి కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఏఎల్పికి సంబంధించిన డేట్స్, ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన డేట్స్, జేఈకి సంబంధించిన డేట్స్, టెక్నీషియన్స్ అంటే సిగ్నల్ గ్రేడ్ 1 అలానే గ్రేడ్ 3 రెండింటికి సంబంధించిన డేట్స్, అలానే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఓకే, సో సిమిలర్గా మనకు పారామెడికల్, సిమిలర్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, సో ప్రతిదీ మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొదటగా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఏంటంటే ఏఎల్పి. ఓకే, సో ఏఎల్పి ఎగ్జామినేషన్ ఎప్పుడుందంటే November 25th నుంచి November 29th వరకు. ఓకే, మనకు ఈ 6 రోజుల్లో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే CBT 1 ప్రాబ్లం ఉంటుందో, ఓకే, సో మీరు మినిమం మార్క్స్ మీరు స్కోర్ చేయలేకపోతున్నారంటే ఇమీడియట్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్మోస్ట్ మనకు 1.5 month మాత్రమే ఇప్పుడు ఉంది. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీరు CBT 2 గురించి, ఓకే, సో ఎవరైనా ట్రేడ్ గురించి కానీ అలానే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్స్ కానీ పెద్దగా పట్టించుకోవద్దండి. ఓకే, ఓన్లీ CBT 1 మీద ఫోకస్ చేయండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీగా రాయండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం రాస్తేనే సో మనం నెగిటివ్ మార్క్స్ అన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఓకే, సిమిలర్గా మనకి ఎస్ఐకి సంబంధించిన డేట్స్, ఓకే, సో మనకి డిసెంబర్లో ఈ డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సిమిలర్గా ఎక్కువ మంది అప్లై చేసిన నోటిఫికేషన్, ఓకే, సో జూనియర్ ఇంజనీర్. ఓకే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎర్లీగా ఈ అప్లికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చారనమాట. మనం జనవరిలో ఉంటాయనుకున్నాం కానీ మనకు డిసెంబర్లోనే, ఓకే, సో డిసెంబర్లోనే డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో 3 రోజులు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 3 రోజులు. ఓకే, సిమిలర్గా టెక్నీషియన్స్, ఓకే, సో టెక్నీషియన్ సంబంధించి ఎక్కువ డేట్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 5 days, 6 days, 7th day అండ్ 8th day. ఓకే, సో 8 days అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సిమిలర్గా ఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి జనవరిలో, ఓకే, సో జనవరిలో మనకి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అలానే దీనికి సంబంధించిన మార్చిలో కూడా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో జనవరి నుంచి మార్చికి ఎందుకంటే డిఫరెన్స్ మేబీ ఇక్కడ సో దీనికి సంబంధించిన ఈవెంట్స్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిండొచ్చు. ఓకే, సో వన్స్ మనకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీని గురించి ఇంకొంచెం క్లారిటీ అనేది తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పారామెడికల్ సంబంధించి మార్చిలో ఉంటుంది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఓకే, ఇంకా అప్లికేషన్ ఉంది, ఎవరైనా అప్లై చేయకుంటే కంపల్సరీగా చేయండి. ఓకే, సో 13th దీనికి లాస్ట్ డేట్. ఓకే, సో 13th October అనేది లాస్ట్ డేట్. సిమిలర్గా అండర్ గ్రాడ్యుయేట్, ఓకే, సో ఐ థింక్ 20th. ఓకే, సో 20వ తేదీ సో దీనికి లాస్ట్ డేట్ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా అప్లై చేయండి ఎవరికైతే ఇది ఉందో. నెక్స్ట్ ఇయర్ మే ఆర్ జూన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇది ఏప్రిల్లో ఉంటుంది. ఎవరికైనా ఇంకా అప్లై చేయకుండా ఉంటే వీటికి అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. అలానే ఎవరైనా టెక్నీషియన్కి ఇంకా అప్లై చేయకుంటే ఇప్పుడు అప్లై చేయండి. 1.5 month మాత్రమే టైం ఉంది. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ 45 to 50 days టైం మాత్రమే ఉంది. ఓకే, 50 daysలో మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలము? ఓకే, సో ఈవెన్ ఇంకా తక్కువనే ఉందన్నమాట, 40 days. ఓకే, సో మన ఎగ్జామినేషన్ డేట్ అనేది ఎర్లీగా వచ్చిందంటే, ఓకే, మనకు సో తక్కువ డేస్ 40 days మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, సో అందువల్లనే ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఓకే, సో ఖచ్చితంగా ఇవన్నీ ట్రై చేయండి. ఓకే, సో అలానే మన కోచింగ్లో, ఓకే, సో మన టెక్నీషియన్లో పెండింగ్ ఉన్న 3 subjects. ఓకే, సో 3 subjects ఇప్పటివరకు మేము ఇంకా ఇంకా ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సిలబస్ కూడా మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ 1కి సంబంధించిన సిలబస్లో. ఓకే, సో ఎనీవే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. మీరు ట్రేడ్ గురించి ఎవరు కూడా పట్టించుకోవద్దు. సో మనం కంపల్సరీగా ఆఫ్లైన్ అలానే ఆన్లైన్ రెండు కూడా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్, ఓకే, సో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అలానే ప్రతి ఒక్క ట్రేడ్, ఓకే, సో ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, డీజిల్ మెకానిక్ కావచ్చు, ఓకే, హీట్ ఇంజిన్ కావచ్చు, మోటార్ మెకానిక్ కావచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాని గురించి CBT 2 గురించి అలానే ట్రేడ్ గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దని, ఇప్పుడు CBT 1 మీద కాన్సన్ట్రేట్ చేయండి. బాగా ప్రిపేర్ అవుతేనే CBT 1 క్వాలిఫై అవ్వగలము. ఓకే, మీలో నెగిటివ్ ఏమైనా ఉంటే సో ప్రాపర్గా మాట్లాడండి లెక్చరర్స్తో, మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.